నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారు. సుమారు 15,803 కోట్ల రూపాయలతో ఏఎంసీఏ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నారు. డిఫెన్స్, డ్రోన్ రంగాల్లో 12 అనుబంధ సంస్థలను ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 650 ఎకరాల్లో 12 సంస్థలు ఏర్పాటు చేస్తుండగా దాదాపు 20,000 మంది యువతకు ఇందులో ఉపాధి లభించనుంది. రాయలసీమను రతనాల సీమగా మార్చడమే తన లక్ష్యమన్న సీఎం చంద్రబాబు పుట్టపర్తి రక్షణ రంగానికి కేంద్రంగా మారుతోందని అన్నారు. ఇక ప్రస్తుతం రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. నాయుడు గారి నాయకత్వంలో ఏపీ అంటే అడ్వాన్స్ ఆంధ్రప్రదేశ్, ప్రగతిశీల ప్రదేశ్ గా రూపుదిద్దుకోబోతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తున్న తీరు యావత్ దేశానికి ఒక విశేషమైన నమూనాగా మారి అందరికీ ముందు నిలుస్తుంది. आज इस फाउंडेशन स्टोन लेइंग सेरेमनी में 4 प्रमुख प्रोजेक्ट प्रारंभ हो रहे हैं. इसके अलावा 8 ड्रोन कंपनियों का एक समूह मिलकर कुरनूल में एक ड्रोन सिटी भी इस्टेब्लिश कर रहा है. कुल मिलाकर आंध्र प्रदेश के विकास की दिशा में आज का दिन एक माइलस्टोन सिद्ध होगा, ऐसा मेरा विश्वास है. ఈ రోజు శంకుస్థాపన వేడుకలో 4 ప్రధాన ప్రాజెక్టులు ప్రారంభమవుతున్నాయి. అవే కాకుండా 8 డ్రోన్ కంపెనీల బృందాలు కలిసి కర్నూలులో ఒక డ్రోన్ సిటీని కూడా ప్రారంభిస్తున్నాయి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో వెళ్తుంది. ఈ రోజు ఒక మైలురాయిగా నిలిచిపోతుందని నా నమ్మకం. साथियों, इस समय हम एक ऐसे कालखंड में हैं जहां पूरी दुनिया में उथल पुथल मची हुई है और ऐसे में एक राष्ट्र के रूप में हम अपनी सुरक्षा तभी मजबूत बनाए रख सकते हैं जब अपनी लाठी अपने हाथ में होगी. राष्ट्रीय सुरक्षा जैसे महत्वपूर्ण विषय पर हम हमेशा दूसरे देश के भरोसे नहीं रह सकते हैं. इसलिए आज शुरू हो रहे ये सभी प्रोजेक्ट मैं मानता हूं साधारण नहीं है बल्कि ऐतिहासिक हैं. మిత్రులారా, ఇవాళ ప్రపంచం అంతా గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇలాంటి విషమ పరిస్థితుల్లో మనమంతా ఒకే రాష్ట్రం మన సొంత బలంతో ఉంటే మనని శక్తివంతంగా రక్షించుకోగలుగుతాం. జాతీయ భద్రత వంటి ముఖ్య అంశాల్లో మనం ఇప్పటికీ ఇతర దేశాలపై ఆధారపడి ఉన్నాం. అందువల్ల ఈరోజు ప్రారంభమవుతున్న ఈ ప్రాజెక్టులన్నీ చారిత్రాత్మకమైందని చెప్పవచ్చు. यदि मैं यहाँ शुरू हो रहे प्रोजेक्ट्स के बारे में आपसे बात करूं तो आज यहाँ एरोनॉटिकल डेवलपमेंट एजेंसी यानी एडीए के 5th जनरेशन एडवांस्ड मीडियम कम्बैट एयरक्राफ्ट के लिए कोर इंटीग्रेशन और फ्लाइट टेस्टिंग सेंटर की फाउंडेशन स्टोन रखी गई है. आडा सरकार के डिफेंस रिसर्च एंड डेवलपमेंट ऑर्गेनाइजेशन यानी डीआरडीओ का यह सहयोगी संगठन है. यह भारत के लिए स्वदेशी फाइटर एयरक्राफ्ट के रिसर्च एंड डेवलपमेंट में अपनी भूमिका निभाती है. इसी एडीए ने हमें एलसीए तेजस मार्क 1 दिया और अभी मार्क 2 पर काम चल रहा है और अब यही एडीए 5th जनरेशन अमका पर भी काम कर रही है. రైట్. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో యుద్ధ విమాన తయారీ పరిశ్రమకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు కొద్దిసేపటి క్రితమే భూమి పూజ చేశారు. సుమారు 15,803 కోట్ల రూపాయలతో ఏఎంసీఏ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయ్ అందిస్తారు. విజయ్, ఏదైతే లాస్ట్ ఇయర్లో సీఎం చంద్రబాబు నాయుడు రాజ్నాథ్ సింగ్ని కేంద్రంతో చర్చలు జరిపి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎయిర్ క్రాఫ్ట్ని ఏర్పాటు చేయాలి, ఆంధ్రప్రదేశ్ కూడా ఒక మంచి ప్లేస్ కాబట్టి దాన్ని ఏర్పాటు చేస్తే చాలామంది యువతకు ఉపాధి అవకాశాలు కూడా లభించే అవకాశాలు ఉన్నాయని కోరిన నేపథ్యంలో ఎగ్జాక్ట్గా ఈ ఇయర్ చెప్పిన టైంకే రాజ్నాథ్ సింగ్ ఇవాళ భూమి పూజ చేశారు, ఈ సంస్థని ఏర్పాటు చేశారు. సో దీనివల్ల ఇంకా ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి దీనివల్ల? అయితే శ్రీదేవి, ఈరోజు రాయలసీమలోనే కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో ఒక సువర్ణాధ్యాయం అనేది చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఈరోజు మనం తీసుకుంటే రాయలసీమ ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతం రాయలసీమ ఆంధ్రప్రదేశ్లో, అలాంటిది సత్యసాయి జిల్లాలో ఈరోజు దాదాపు 15,803 కోట్ల రూపాయలతో ఈరోజు యుద్ధ విమానాల తయారీ కేంద్రాన్ని అయితే ఈరోజు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిపి ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. అయితే గతంలో ఏదైతే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రాజ్నాథ్ సింగ్తో ఒకసారి సమావేశమైనప్పుడు ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతానికి
అదే ఆంధ్రప్రదేశ్కి డిఫెన్స్ సంబంధించిన ఒక మంచి పెద్ద ప్రాజెక్ట్ ఇవ్వాలని అయితే గతంలో కోరినట్టు తెలుస్తుంది. అయితే దానికి సంబంధించి దాదాపు నెల రోజుల నుంచి చర్చలు జరపడంతో అంటే ఈరోజు భూమి పూజ కార్యక్రమం కూడా జరిగింది. అయితే ఎవరు ఊహించని విధంగా అంటే ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో పుట్టపర్తిలో ఇలాంటి స్థావరం ఏర్పాటు చేయడానికి అయితే ముఖ్యంగా కొన్ని కారణాలు ఉన్నాయి. దగ్గరలోనే బెంగళూరు విమానాశ్రయం అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. సమీపంలోనే పుట్టపర్తిలో కూడా దీనికి సంబంధించి యుద్ధ విమానాల తయారీ కేంద్రం అయితే మంచి అనువుగా ఉంటుందని చెప్పి ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది. ఏదైతే మొత్తానికి ఈరోజు ఒక సువర్ణ అధ్యాయం అనేది చెప్పవచ్చు రాయలసీమ ప్రాంత వాసులకి. అయితే ముఖ్యంగా వీటితో పాటు దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు అంటే ఈ ప్రాజెక్టు కాకుండా దాదాపు 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో మరికొన్ని ప్రాజెక్టులు అయితే రావడం. దాంట్లో ముఖ్యమైనది చూసుకుంటే కళ్యాణి స్టార్టబుల్ సిస్టమ్ లిమిటెడ్ 1,430 కోట్ల రూపాయలతో దాదాపు 600 మందికి అది ఉపాధి కల్పించింది. అయితే భారత్ డైనమిక్ లిమిటెడ్ 489 కోట్ల రూపాయలతో అది కూడా పెట్టుబడి పెట్టనున్నారు. దాని ద్వారా 500 మంది ఉపాధి పొందనున్నారు. అయితే HFCL 1,040 కోట్ల రూపాయల పెట్టుబడులతో దాని ద్వారా 900 మంది ఉపాధి హామీ పొందుతున్నారు. అలాగే PVR ఎక్స్క్లూజివ్ ప్రాజెక్ట్స్ అనే ప్రాజెక్టు ద్వారా 500 కోట్లు పెట్టుబడి అయితే జరుగుతుంది. దాంతో 2,500 మంది ఉపాధి పొందుతున్నారు. అయితే వాటితో పాటు డ్రోన్కి సంబంధించిన కొన్ని కంపెనీలు కూడా ఉన్నాయి. దాంట్లో డ్రోన్ ప్రైవేట్ లిమిటెడ్ రూపాయలు 225 కోట్ల రూపాయలతో అయితే ప్రారంభంగా ఉంది. అదే లోన్ ల్యాబ్ టెక్నీషియన్ అనేది 5 కోట్ల రూపాయలు, HC రోబోటిక్స్ అనేది 100 కోట్ల రూపాయలతో అయితే పెట్టుబడి పెట్టనున్నారు. అయితే సైన్స్ ఇమేజ్ టెక్నాలజీకి 68 కోట్ల రూపాయలు, అదే ఎయిర్ ఫేస్ ఇండస్ట్రీస్కి 100 కోట్లు, అలాగే JDK ప్రైమ్ డ్రోన్ వరల్డ్ అనే దానికి 114 కోట్ల రూపాయలు అయితే పెట్టుబడి ఉన్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు 12 ప్రాజెక్టులకి ఈరోజు భూమి పూజ కార్యక్రమానికి రాజ్నాథ్ సింగ్ గారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. అయితే ఈరోజు ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితుల మధ్య ఆశీర్వాదం మధ్య ఈరోజు భూమి పూజ కార్యక్రమం అయితే చేపట్టారు. అయితే మనం ముఖ్యంగా పుట్టపర్తి సమీపంలోని భూములని ఎందుకు ఎంచుకున్నారు అయితే మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. విజువల్స్లో కూడా చూసే పరిస్థితి. దగ్గరలోనే మన ఎయిర్పోర్ట్ ఉంది. ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లోని భూములకు కూడా అయితే రాబోయే కాలంలో కూడా రాయలసీమలో మరిన్ని ప్రాజెక్టులు అయితే వస్తాయని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. శ్రీదేవి. రైట్ విజయ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.